श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో ప్రతిరోజు మనం జూమ్ యాప్లో ఏర్పాటు చేసుకుంటున్న పారాయణ మరియు సత్సంగం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను అలాగే ఈ సాయంత్రం మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను। మనం గత 3 సత్సంగాలలో మన వేదంలో భగవంతుడి తత్వాన్ని 4 పద్ధతుల్లో వర్ణిస్తారు। పరావాక్కు, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని ఈ 4 రకాల వాక్కుల్లో భగవంతుడి తత్వాన్ని వర్ణిస్తే అదే భగవంతుడు మానవుని శరీరాన్ని ధరించి మన కోసం అవతరించినప్పుడు ఆయన వర్ణించాలంటే ఇదే 4 వాక్కులను ఉపయోగించి మనం వర్ణించుకోవాలనుకుంటే పరావాక్కు బాబాగారిగా భగవంతుడు అవతరించినప్పుడు వారిలో ప్రకటమైన దైవీ శక్తులు అని చెప్పుకుంటున్నాం। అందులో సర్వవ్యాపకత్వాన్ని దర్శించుకున్నాం, సర్వజ్ఞత్వాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం। పోయిన సత్సంగంలో మనం దాము అన్న అంటే 25వ అధ్యాయం వరకు మనం దర్శించుకున్నాం। ఈరోజు ఆ తర్వాతి అధ్యాయాలలో బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకి దర్శించుకుందాం బాబాగారు సర్వజ్ఞత్వాన్ని। 26వ అధ్యాయంలో ఆయన పంత్ అనే ఒక భక్తుడు ఆయన ట్రైన్లో వస్తున్నాడు। అంటే బాబాగారి పిలుపు ఎలా ఉంటుందో చూడండి। ఎవరికైనా బాబాగారి పిలుపు రాందే మనం షిరిడీకి వెళ్ళలేము, అది మనందరి అనుభవం కూడా కదా। ఆయనకి ఎలా వచ్చిందో చూడండి। బాబాగారు అనుగ్రహం వచ్చినప్పుడే మనం వారి గుర్తుకొస్తామని సచరిత్ర చెప్తుంది। ఆయన ట్రైన్లో ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు, అదే ట్రైన్లో ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఆయన బంధువులు మిత్రులు ఉన్నారు, వాళ్ళు షిరిడీకి వెళ్తున్నారు। వాళ్ళు ఈయనను కూడా షిరిడీకి రమ్మని వాళ్ళు ప్రోత్సహించారు। సరే స్నేహితుల మాట బంధువుల మాట కాదనలేక ఆయన కూడా వాళ్ళ వెంట షిరిడీకి వెళ్ళారు। ఆయనకు ఒక గురువు ఉంటే ఆ గురువు అనుమతి తీసుకొని మరీ షిరిడీకి వెళ్ళారు। సరే షిరిడీకి వెళ్ళంగానే అందరూ బాబాగారిని దర్శించుకుంటూ ఉంటే అకస్మాత్తుగా ఈ పంతుకి ఆ కళ్ళు తిరిగిపోయి ఆయన పడిపోవడం జరిగింది నిశ్చేష్టగా। అందరూ గాబరా పడ్డారు, ఏంటి ఏమైందని। సరే ఆ బాబాగారు వచ్చి ఆయన పక్కనే ఉండి ముఖం మీద నీళ్లు చల్లమన్నారు, నీళ్లు చల్లారు। కాసేపటికి పంతు పేర్కొన్నాడు, ఎదురుగా చూస్తే బాబాగారు ఉన్నారు। బాబాగారు ఆశీర్వదించి చెప్పారు, బాబాగారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు, ఎల్లప్పుడూ అనన్యంగా స్థిరంగా ఉంటూ అందరిలోనూ ఏకత్వాన్ని చూడు। ఎంత అద్భుతమైన బోధ అంటే అతని మనసులో ఆ కంగారు పుట్టింది, నేను గురువుని ఆశ్రయించున్నాను కదా, నేను మళ్ళీ ఇంకొక గురువు దర్శనానికి రావచ్చునా? దానికి సమాధానం చెప్తున్నారు బాబాగారు। అంటే అతడు ఇదివరకే గురువుని ఆశ్రయించు ఉన్నారు అని తెలుసుకున్న సర్వజ్ఞులు కాబట్టి, అయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఆశ్రయించిన గురువుని అయితే విడిచిపెట్టద్దు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు। నీ గురువులో ఎవరున్నారో ఇక్కడ వారే ఉన్నారు, సో సర్వత్రా వారే ఉన్నారు, అందరిలోనూ నీ గురువునే చూడు, నీ గురువు మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దు। ఎంత చక్కటి బోధ! నా దగ్గరికి రానలేదు బాబాగారు, ఏ గురు భక్తులు వస్తే ఆ భక్తుడి భక్తి
ఆయా గురువుల పాదాల చెంతనే స్థిరపరిచారు. అలా బాబాగారి సర్వగుణత్వాన్ని మనం ఆ పంతు ఎపిసోడ్లో మనం దర్శించుకోవచ్చు. అదే అధ్యాయంలో హరిశ్చంద్ర పితలే అనే ఒక ధనవంతుడే భార్య కుమారుడితో కలిసి బాబాగారి దర్శనానికి వచ్చారు. వాళ్ళు ఏదో ఒక సమస్య లేదే గృహస్థులు వెళ్ళరు కదా. ఆయన సమస్య ఏంటి? వాళ్ళ అబ్బాయికి మూర్ఛ వ్యాధి ఉంది. అకస్మాత్తుగా పడిపోయేవాడు, నోటి నుండి నురుగు వస్తుండేది. ధనవంతుడు ఎన్నో వైద్యాలు చికిత్సలు చేయించాడు, నయం కాలేదు. బాబాగారి అనుగ్రహం పొందే వంతు వాళ్ళకు వచ్చింది ఆ కుటుంబానికి. ఇప్పుడు బాబాగారి గురించి విన్నారు. ఆ ముగ్గురు షిరిడీకి వచ్చారు. వచ్చి బాబాగారిని దర్శించుకున్నారు. బాబాగారి చూపు హరిశ్చంద్ర పితలే కుమారుని తీసుకొచ్చి ఆయన బాబాగారి పాదాలపై పడవేశారట. అంతే, బాబాగారు ఆ అబ్బాయిని చూడంగానే, ఆ అబ్బాయి బాబాగారిని చూడంగానే ఆ అబ్బాయికి మళ్ళీ మూర్ఛ వ్యాధి వచ్చింది. బాగా కింద పడిపోయాడు. నోటి నుండి నురుగు విపరీతంగా వస్తుంది. అస్సలు ఇంతవరకు అంటే ఇదివరకు ఎప్పుడు రానంతగా వచ్చి అబ్బాయి పడిపోయాడు. పడిపోయి చాలాసేపు అలాగే ఉన్నాడు. ఆ తల్లిదండ్రులకు ఒకటే గాబరా. ఆ తల్లి అయితే భయపడుతుంది. ఎటైనా తల్లే కదా. ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. విశ్వవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. అలా మనకు తల్లి అయినా మదర్స్ డే అయినా మనకు బాబాగారే మన తల్లి, ఫాదర్స్ డే అయినా బాబాగారే మనకు తండ్రి. అలా ఈరోజు బాబాగారి గురించి మన అందరూ తండ్రి అయినటువంటి, మన యజమాని అయినటువంటి బాబాగారి గురించి స్మరణ చేసుకోవడం నిజంగా బాబాగారి అనుగ్రహమే. ఇక్కడ పితలే ఫాదరే కదా, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి బాబాగారి సన్నిధికి తీసుకొచ్చారు. చూడండి, ఈరోజు ఫాదర్స్ డే రోజు ఒక ఫాదర్ హరిశ్చంద్ర పితలే అనే ఒక ఫాదర్ అనుభవాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆ తల్లి గాబరా పడింది. అయ్యో ఏంటిది, బాబాగారు మహాత్ములని వారి సన్నిధికి వస్తే ఆ అబ్బాయి వ్యాధి నయమవుతుందని మనం ఆశగా వస్తే ఇలా జరిగింది ఏంటి అని రకరకాలుగా మదన పడుతూ ఉంటే బాబా చెప్పారు, మా నిశ్చింతగా ఉండు, ధైర్యంగా ఉండు, అబ్బాయిని తీసుకెళ్ళి వాడాకు వెళ్ళు, కాసేపటికి అబ్బాయి బాగవుతాడు, చేరుకుంటాడు అని బాబాగారు చెప్పారు. సరే, అబ్బాయిని తీసుకున్న వాళ్ళు వాడకు తీసుకెళ్లారు. బాబాగారు చెప్పిన తర్వాత దానికన్నా భిన్నంగా జరుగుతుందా? సాక్షాత్ పరబ్రహ్మ ఆ శరీరంతో మన కోసం ఆయన అవతరించినప్పుడు మన కోసం వారి నోటి గుండా ఏది వస్తే అది జరిగి తీరాల్సిందే కదా. సో కాసేపటికి అబ్బాయి కోలుకున్నాడు, తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ఇప్పుడు బాబాగారి శక్తి అర్థమైంది, వచ్చి బాబాగారి దర్శనార్థం వచ్చారు. అప్పటి నుంచి హరిశ్చంద్ర పితలే భార్య బాబాగారికి ఎదురుగా కూర్చొని బాబాగారి వైపు తదేకంగా ప్రేమగా చూస్తూ కూర్చునేదన్నమాట. చూస్తుంటే ఆమెను ప్రేమ ఉప్పొంగి ఆ కళ్ళగొండ అశ్రువులు స్రవిస్తూ ఉండేవి. ఆమె అలా చూడటం బాబాగారికి కూడా చాలా ఇష్టం అంట. బాబాగారిని మౌనంగా ప్రార్థించే పద్ధతి ఇది. ఆయన ముందు, ఆయన మూర్తి ముందు, ఆయన చిత్రపటం ముందు ప్రేమగా కూర్చుని ఆయన వైపు చూస్తూ ఉంటే చాలు, వేరే వేరే ఆలోచనలు పక్కన పెట్టి. అది బాబాగారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సరే, హరిశ్చంద్ర పితలే కూడా తర్వాత బాబాగారి అనుమతి తీసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరేటప్పుడు మరి బాబాగారికి వారు అనుమతి తీసుకోవాలి కదా. అనుమతి తీసుకుంటూ బాబాగారి అనుమతి కోరినప్పుడు ఆయన బాబాగారు చెప్తారు, అయ్యా నీకు ఇదివరకే నేను 2 రూపాయలు ఇచ్చి ఉన్నాను అని చెప్పి ఇప్పుడు బాబాగారు మరొక 3 రూపాయలు ఆయనకిచ్చి ఆ 2 రూపాయలతో కలిపి ఈ 3 రూపాయలను కూడా నీ పూజలో ఉంచుకో, రోజు పూజించుకో అని చెప్పారు బాబా. సరే, బాబాగారు అనుమతి తీసుకున్నారు. పిల్లవాడికి బాగా అయింది, ఇంకేం కావాలా, చాలా ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చారు. కానీ సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే, బాబాగారా ఏదో ఒక మాట చెప్పరు, అబద్ధం ఆయన నోటికుండా రాదు. కానీ ఇదివరకే నీకు నేను 2 రూపాయలు ఇచ్చున్నాను, ఈ 3 రూపాయలు వానితో కలిపి నీవు పూజించుకో అన్నారే, ఇదివరకే నాకు 2 రూపాయలు ఇప్పుడు ఇచ్చారు బాబా, నేను ఇప్పుడే కదా షిరిడికి వస్తున్నా తొలిసారి అని పితలకి మనసులో సందేహం. అంతే కదా మరి. కానీ బాబా గారు ఊరికే అన్నారు. సరే,
ఈ ఈ అనుమానాన్ని ఆయన నివృత్తి ఎక్కడ జరిగింది? వాళ్ళ తల్లి గారు చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాబా గారు ఇలా అన్నారమ్మా అని చెప్తే అప్పుడు ఆమె గుర్తు తెచ్చుకొని చెప్పారు, నిజమే, మళ్ళీ ఫాదర్స్ డే, మళ్ళీ ఇంకో ఫాదర్ విషయం వస్తుంది ఇక్కడ. నువ్వు ఎలాగైతే ఇప్పుడు మీ అబ్బాయిని నువ్వు బాబా గారి దర్శనానికి తీసుకెళ్ళావో, నీ చిన్నతనంలో మీ నాన్నగారు కూడా నిన్ను అక్కలకోట మహారాజు సమర్థులు అంటాం మనం, స్వామి సమర్థ అంటాం. ఆ స్వామి సమర్థుల దర్శనానికి తీసుకువెళ్ళారు. వారు కూడా యోగ ప్రసిద్ధులు, సుప్రసిద్ధులు, సిద్ధులు, వారు పరోపకార పారాయణులు, వారు విద్వాంసులు, వారు సర్వజ్ఞులు. కాబట్టి వారి దర్శనార్థం మీ నాన్న నిన్ను తీసుకువెళ్ళినప్పుడు ఆ స్వామి అనుగ్రహించి నీకోసం 2 రూపాయలు ఇచ్చారు. రోజు వాటిని పూజించుకోమన్నారు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ 2 రూపాయలు పిల్లల ఆట వస్తువులు అయిపోయినాయి. కాబట్టి నీ అదృష్టం బాగుండి అక్కలకోట మహారాజు గారే బాబా గారి రూపంలో నిన్ను ఇప్పుడు రప్పించుకున్నారు. ఆ పాత సంగతిని గుర్తుకు తెచ్చారు. ఇప్పుడు నుంచే నువ్వు నీ పూర్వీకుల, నీ పెద్దల అడుగుజాడల్లో నడువు అని తల్లి చెప్పడం జరిగింది. వెంటనే పెద్దలకి, చూడు, మా నాన్నగారుకి స్వామి ఇచ్చినటువంటి 2 రూపాయలని బాబా గారు తెలియచేశారు అని అప్పటి నుంచి ఆయన కూడా వాళ్ళ నాన్నగారు లాగానే, వాళ్ళ పూర్వీకులాగానే ఆయన నియమంగా పూజలు అవి బాబా గారు చెప్పినట్టుగా ఆయన జరుపుకున్నారట. ఇక్కడ అక్కలకోట స్వామి రూపంలో తాము ఇచ్చిన 2 రూపాయలని బాబా గారు గుర్తు తెచ్చారే, అలా భూతకాలంలో జరిగిన దాన్ని బాబా గారు ఇక్కడ తెలియచేశారు. అలా భూత భవిష్యత్ వర్తమానాలు బాబా గారికి కరతలా మలకం, అది వారి సర్వజ్ఞత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. అలా ఈ హరిచంద్ర పితలే అనుభవాన్ని మనం దర్శించుకోవచ్చు. తర్వాత 28వ అధ్యాయానికి వెళ్తే లక్ష్మీచంద్ అనుభవాలు చాలా బాగుంటాయి కదా. లక్ష్మీచంద్కి ఒకసారి కళ వచ్చింది. ఆ కళలో ఒక ముసలి సాధువు ఉన్నారు. ఆయన చుట్టూ కొంతమంది భక్తులు గుమికూడి ఉన్నారు. లక్ష్మీచంద్ కూడా వెళ్ళి ఆ సాధువుకి ఆయన నమస్కరించుకున్నాడు. ఇదే ఆయనకు వచ్చిన కళ. ఆ సాధువు ఎవరో తెలియదు. ప్రక్కరోజు వాళ్ళ మిత్రుడు మంజునాథ్ అనుకుంటాను పేరు, ఆ మంజునాథ్ ఇంట్లో హరికథ జరుగుతుంది. హరికథని దాసగుణ చెప్పేందుకు వచ్చారు. అంటే బాబా గారి ఏర్పాటు ఎలా ఉంటుందో చూడండి. దాసగుణ అలవాటు ఏంటి? ఆయన హరికథ చెప్పే ముందు అక్కడ చిత్రపటం ఉంచేవాళ్ళు. ఆ చిత్రపటం ఎవరిది? బాబా గారిది. బాబా గారి చిత్రపటం నుంచి ఆయన హరికథలు చెప్తుండేవారు. అలా ఆ రోజు అక్కడ కూడా బాబా గారి చిత్రపటాన్ని ఉంచారు, ఆయన హరికథ చెప్తున్నారు. అప్పుడు చిత్రపటాన్ని ఈయన మన లక్ష్మీచంద్ చూశాడు. సరిగ్గా తాను స్వప్నంలో ఎటువంటి సాధువుని చూశారో అదే వయస్సు, అదే అవయవాలు, అదే ముఖం, అన్ని అవే లక్షణాలు ఉన్నాయి. ఆహా, నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చింది ఈ మహాత్ములే అని అనుకున్నారు. హరికథ అయిన తర్వాత వెళ్ళి దాసగణ గారిని అడిగారు, అయ్యా ఈ సాధువు ఎవరండి, ఈ మహాత్ములు ఎవరు అంటే, వీరు సాయిబాబా షిరిడీలో ఉంటారు అని చెప్పారు. అప్పుడు అలా తెలిసింది బాబా గారి గురించి ఈ లక్ష్మీచంద్కి. అమ్మా, నాకు దర్శనం ఇచ్చారు కదా, మేము త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోవాలి అని. షిరిడీకి ఎలా వెళ్ళాలి, దారి ఖర్చులు ఎన్ని ఉంటాయి కదా, ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఆలోచించుకుంటూ తన గదిలో ఉన్నాడు. బయట తలుపు చప్పుడైంది. తలుపు తీసి చూస్తే తన మిత్రుడు శంకర్రావు వచ్చాడు. ఆ శంకర్రావు రాగానే ఏమడుగుతున్నాడు? సాధారణంగా ఎవరైనా బంధువులు మిత్రులు వస్తే మామూలు పలకరింపు చేసుకుంటా, ఎలా ఉన్నావు, ఎక్కడి నుంచి చూస్తున్నావు అని. అలా కాదు, ఆ శంకర్రావు రాగానే ఏమడిగాడు? నేను షిరిడి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఇంతకన్నా సమర్థులు ఎవరుంటారండి బాబా గారి కన్నా? ఆయనే స్వప్న దర్శనం ఇచ్చారు, ఆయనే హరికథలో తామెవరో తెలియజేసుకున్నారు. ఇప్పుడు షిరిడికి ఎలా వెళ్ళాలి అని ఈ లక్ష్మీచంద్ ఆలోచిస్తూ ఉంటే శంకర్రావు అనే మిత్రుడిని పంపించి, నేను షిరిడి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఇంకెంతకన్నా ఏర్పాటు ఎవరు చేస్తారండి? ఆయన యాక్చువల్గా వేరే గురువు దర్శనానికి వెళ్దాం అనుకున్నారు ఆయన. కానీ అకస్మాత్తుగా నా ఆలోచన మారింది. నేను ఇప్పుడు షిరిడికి వెళ్తున్నాను, నువ్వు కూడా షిరిడికి రా
సరే ఇద్దరు, ఈయన కూడా లక్ష్మీచంద్ కూడా ఆ దారి ఖర్చులకి అప్పు తీసుకున్నాడు. అలా ఇద్దరు వెళ్ళి రైలు టికెట్ కొనుక్కుని రైల్లో కూర్చున్నారు. సరే రైల్లో ఎవరు మన సాటి కూర్చునే చాలా మంది భక్తులు ఉంటారు కదా. ఈ శంకర్రావు చక్కగా భజన చేసేవారు. ఇదో మన వాళ్ళు రోజు భజన చేస్తారు కదా, మంచి పాటలు పాడతారు కదా, అలా ఆయన కూడా చక్కగా పాటలు పాడేవారట. అలా ఇద్దరు కలిసి బాబా గారి భజన చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఈ లక్ష్మీచంద్కి హుషారు ఎక్కువైపోయి ఆ ట్రైన్లో ఉండే వాళ్ళని కొందరిని అడిగాడు ఆయన, మీరు ఎవరైనా బాబాను చూసారా, వారు ఎలా ఉంటారు ఏంటి. 3-4 ముసల్మాన్లు ఉన్నారు. వాళ్ళు చెప్పారట, మేము బాబాను చూసామంటే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని, ఆ బాబా గారు ఎక్కడ ఉంటారండి, ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు, బాబా గారు మీకు ఇచ్చిన అనుభవాల్ని మాకు వారి పట్ల నమ్మకం కలిగేలా, విశ్వాసం కుదిరేలా చెప్పండి అని అడిగారు. సరే వాళ్ళయ్య ఆయన ఔలియా మహానుభావులు, చాలా ఏళ్ళ నుంచి షిరిడీలో ఉన్నారు, వారు మంచి యోగి అని ఆయన గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే ఇంకా కోపరగాంకి వాళ్ళు స్టేషన్లో దిగడం జరిగింది. టాంగా ఎక్కారు, షిరిడీకి వస్తున్నారు. అక్కడ కోపరగాం దగ్గర ఈ జామకాయలు అమ్ముతుంటారు. సో బాబా గారికి వెళ్తూ వెళ్తూ మన బాబా గారికి జామ పళ్ళు అంటే చాలా ప్రీతి అని ఎవరు చెప్పారు. కాబట్టి బాబా గారి కోసంగా జామ పళ్ళు తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ అక్కడికి వచ్చేసరికి ఆ వాతావరణం చూస్తూ జామ పళ్ళ విషయం మర్చిపోయారు. బాబా గారు మనం మర్చిపోతాం కానివ్వండి, మన మనసులో మంచి సంకల్పం ఉండాలి కానీ, వారి పట్ల ప్రేమగా ఏదైనా మనం ఒక తలంపు తలుచుకోవాలి కానీ దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తారండి మహానుభావుడు. ఈయన మర్చిపోయి ముందుకెళ్ళడం, మర్చిపోయినాడు కదా అని బాబా గారు విడిచిపెట్టకుండా ఒక స్త్రీ, ఒక ముసలి, అది కూడా ఆమె తల మీద జామపళ్ళు బుట్ట పెట్టుకుని రావడం, ఈ జామపళ్ళు కొన్ని ఆయన ఏది తీసుకోవడం. ఆవిడేం చెప్పింది, అమ్ముకునే మనిషి అయితే తక్కిన జామపళ్ళు తీసుకెళ్తుంది కదా, అట్ట కాదు అయ్యా, ఈ తక్కిన పళ్ళన్నీ బాబా గారికి నా తరపున మీరు సమర్పించండి అని బుట్ట ఆయన వద్ద పెట్టేసి ఆవిడ వెళ్ళిపోయారు. సరే వీళ్ళు షిరిడికి వచ్చారు, బాబా గారిని దర్శించుకున్నారు. బాబా గారిని దర్శించుకొని చక్కటి ఆనందాన్ని పొందారు. బాబా గారికి పూలహారాన్ని సమర్పించారు, రకరకాల సేవలు చేసుకున్నారు. అప్పుడు బాబా చెప్తున్నారు, సాలే రాస్తే మే భజన్ కర్తే दूसरों को पूछते, क्यों दूसरों को पूछना, सब कुछ अपने आंखों से देखना, क्यों दूसरी आदमी को पूछना, झूठा है या सच सपना, करो अपना विचार आप. అంటే సాలే విధవ దారి పొడుగునా భజన చేస్తున్నాడు, నా గురించి వేరే వాళ్ళని అడుగుతున్నాడు. అసలు వేరే వాళ్ళని ఎందుకు అడగాలి, నీ కళ్ళతో నువ్వే చూడు, నువ్వే తెలుసుకో, నీకు వచ్చిన స్వప్నం నిజమైందా అబద్ధమైందా నువ్వే విచారించుకో. అంటే స్వప్నంలో నేను నీకు దర్శనం ఇచ్చాను, నా చుట్టూ శిష్యులు భక్తులు ఉన్నారు, నువ్వు వచ్చి నమస్కరించుకున్నావు, అదేవిధంగా ఇప్పుడు నువ్వు దర్శించుకున్నావా లేదా, నువ్వు నమస్కరించుకున్నావా లేదా. స్వప్నంలో వచ్చిన విషయాన్ని కూడా బాబాగారు తెలియచేశారు. అది సర్వజ్ఞత్వం. అలాగే దారిలో భజన చేస్తున్నాడా, వాళ్ళని వీళ్ళని అడిగారా బాబా గారి గురించి, అది కూడా తెలియజేస్తున్నాడు. దూసరి ఆద్మీ కో పూछते क्यों दूसरी आदमी को पूछना, सब कुछ अपने आंखों से देखना. ఆశ్చర్యపోయాడు, అయ్యో నేను నా అనుభవాలన్నీ బాబా గారు ఎలా తెలియజేస్తున్నారు ఈయన. సరే బాబా చెప్తారు అప్పుడు, ఆయన ఇక్కడికి వస్తున్నావు, ఇక్కడ రావడానికి కోసం అప్పు చేయాలనా, ఇలా అప్పు చేసే పద్ధతి మంచిది కాదు. బాబా గారికి మనం అప్పు చేసి తీర్థయాత్రలు పండుగలు జరుపుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. కారణం ఏంటి, అప్పు చేసి షిరిడీకి రావాలనా, నేను అక్కడ లేనా, నేను నీకు దర్శనం ఇవ్వలేదా, నాకు కావాల్సింది నీ ప్రేమే, దానికోసం నువ్వు ఇతరులో రావాలన్నా, నువ్వు పిలిస్తే నువ్వు తలిస్తే నేనే అక్కడికి వస్తాను కదా. ఆ ప్రేమ బాబా గారికి మన పట్ల ఉండే ప్రేమని ఎవరికి వాళ్ళు అనుభవించాలి. కానీ ఇది ఒకరు చెప్తే ఒకరికి అర్థమయ్యేది కాదు. అందుకే బాబా గారి పట్ల విశ్వాసం ఉండే
ఒక ఇప్పుడు మనలాంటి భక్తులైతే విశ్వసిస్తారు, కానీ ఆయన పట్ల నమ్మకం లేని వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి నువ్వు ఎంత ప్రేమగా చెప్పినా కూడా అర్థం కాదు. ఎప్పటి వరకు? వాళ్ళకి స్వయంగా అనుభవాన్ని పొందే వరకు. ఇలా బాబా గారు అన్నీ తెలియజేస్తున్నారు. సరే, ఆయన షిరిడిలో ఉన్నారు, మసీద్కి ఆ రోజు వాడకి వెళ్ళారు. హారత్ తర్వాత సాంజా అనే పదార్థాన్ని ఎవరు వడ్డించారు. ఆ సాంజా బాగా నచ్చింది దానికి. ప్రక్క రోజు కూడా చూశాడు, ఆ రోజు సాంజా రాలేదు. మూడో రోజు ఆ హారత్ సమయానికి మసీదులో కూర్చొని ఉన్నారు. ప్రయాణం బడలిక షిరిడికి వెళ్ళాక మనందరి అనుభవం అదే కదా, ఎక్కువసేపు మనం బాబా గారి సన్నిధిలోనే, సమాధి మందిరంలోనో లేకపోతే పారాయణ హాల్లోనో, లేండివనం ఆ ప్రాంతంలోనో, మన దత్త మందిరం ప్రాంతంలోనో, మసీదులోనో, చావుల్లోనో అలా మనం ఉంటాం కదా. సో శ్రమ ఎక్కువగానే ఉంటుంది. సమయాన్ని మనం సాధ్యమైన మేర బాబా గారి సన్నిధిలో మనం కైంకర్యం చేసుకుంటూ ఉంటాం, అక్కడ గడుపుతూ ఉంటాం. అలాగే ఈయన కూడా. అందుకని బడలకు ఎక్కువగా ఉంది, కాస్త వెన్నుముక నొప్పిగా ఉంది. దానికి చెప్తున్నారు బాబా. బహుశా టాంగాలో జర్నీ వాటి వల్ల కూడా నడువులు పట్టుకుంటాయి, అందులో అనుమానం లేదు. అంటే వెన్నుముక కాస్త నొప్పిగా ఉంది. కాస్త ఈ రోజైనా సాంజా వస్తే బాగుండే అనుకుంటున్నాడు. ఆకలి అవుతూ ఉంది. చూడండి బాబా ఏమంటాడు. భూక్ లగి హై अच्छा हुआ, कमर में दर्द चाहिए दवा, अब सांझे की चली है हवा, करो सवार आरती. ఆ భాష, ఆ ప్రాస, ఆ భాషని, ఆ ప్రాసని మన తెలుగులో తెలియజేశారే మనమ్మ గారు. అమ్మ సర్వీస్ని ప్రతి క్షణం మనం గుర్తు తెచ్చుకోవాల్సిందే. నా భూత నా భవిష్యత్. ఎంత అందమైన భాష, ఎంత అందమైన వర్ణన. హేమడ్ పంత్ గారు మరాఠీలో చేసిన దానికి యథాతథంగా మన తెలుగులో చక్కగా ఎంత హృదయానికి హత్తుకునేలాగా అందంగా అమ్మ మనకు అందించారు సచరిత్ర ఓవిటు ఓవి గ్రంథాన్ని. భూక్ లగి హై అచ్చా హువా, ఆకలి అవుతుంది మంచిదే. కమర్ మే దర్ద్ చాహియే దవా, వెన్నుపూసలో నొప్పిగా ఉంది, దానికి మందు కావాలి. అబ్బు సాంజాకి చలి హై హవా, ఇప్పుడు మనసంతా సాంజా మీద ఉంది. ముందు కరో సవార్ ఆరతి, లే ముందు ఆరతి చేయి. ఆరతి చేసిన తర్వాత నేను ఇవన్నీ నీకు ఏర్పాటు చేస్తాను. ఏంటండి అనుకుంటున్నాడు? ఇదిగో బాబా గారు సర్వం తెలుపుతున్నారు. సరే, అలా ఇతడి అనుభవాలన్నీ బాబా గారు అక్కడ చెప్తున్నాడే. అది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇదే 28వ అధ్యాయంలో మన మేఘశ్యాముడు ఆయన రోజు షిరిడీలో ఉండే దేవుళ్ళందరికీ ఆయన పూజ చేసి మధ్యాహ్నం సమయానికి, హార సమయానికి మసీదుకి వచ్చి బాబా గారి ఆసనానికి నమస్కరించుకుని బాబా గారికి పాదాలకు ఆయన సేవ చేసి, బాబా గారి చరణాలు ప్రక్షాళన చేసి శరణ తీర్థాన్ని సేవించేవారు మేఘశ్యాముడు. ఒకరోజు ఆయన ఖండోబా ఆలయంలో గది తలుపులు తెరుచుకోలేదు. అందుకని పూజ చేయలా. అక్కడ పూజ చేయకుండానే మసీదుకు వచ్చారు. బాబా గారికి పూజ చేయబోతే బాబా గారు అంగీకరించలేదు. లేదు, నీ నియమంలో అంతరాయం వచ్చింది కాబట్టి నువ్వు ముందు అక్కడికి వెళ్ళి ఖండోబరాయుడికి పూజ చేసి మళ్ళీ ఇక్కడికి రా. ఎలా తెలిసింది బాబా గారికి? అదే సర్వజ్ఞత్వం అంటే. లేదు బాబా, తలుపులు నేను ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదండి, తలుపులు వేసి ఉన్నాయి అంటే, లేదు ఇప్పుడు తలుపులు తెరుచుకుని ఉన్నాయి, వెళ్ళు అక్కడ పూజ చేసుకుని ఇక్కడికి రా. ఇప్పుడు తలుపులు తెరుచుకుని ఉన్నాయి, వెళ్ళాడు, తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఇప్పుడు ఖండోబరాయుడు పూజ చేసి నియమానుసారం బాబా గారు వద్దకు వస్తే ఇప్పుడు బాబా గారు తమ చరణ సేవని చేసేందుకు అనుమతించారు. అలా మనం ఒక నియమాన్ని పాటించాలి. కానీ బాబా గారికి అది చాలా ఇష్టమండి. మీరు ఏ నియమానైనా మనం పాటించండి, ఏ నియమైనా సరే మనకు అనుకూలంగా తీసుకోండి. అది రోజు ఒక అధ్యాయం పారాయణ చేస్తాం లేదా 2 అధ్యాయాలు పారాయణ చేస్తాం అనుకుంటారా?
నామస్మరణ చేస్తాం అనుకుంటారా? బాబాగారి పట్ల ప్రేమగా పాటలు పాడుకుంటాం అనుకుంటారా? హారతి చేస్తారా? హారతి పాట పాడతారా? సత్సంగంలో పాల్గొంటారా? ఇతరత్ర వెళ్ళి మందిరంలో సేవ చేస్తారా? ఏదన్నా సరే ఒక నియమం, బాబాగారు ఎటువంటి నియమాన్ని మనకు విధించారో అది మన మనస్సు గ్రహిస్తుంది. జాగ్రత్తగా గమనించుకోండి. ఆ సేవలో, ఆ నియమంలో మనకు ఆనందం కలుగుతుంది. అది బాబాగారు మనకు విధించిన నియమం అని గ్రహించుకొని ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి నిష్టగా. అది బాబాగారికి చాలా ఇష్టం. ఆయన అనుగ్రహానికి మనకు ఎంతో అర్హతను కలిగిస్తుంది. అనుగ్రహాన్ని పొందేందుకు ఈ నియమం ఒక మంచి సాధనం అవుతుంది. అటువంటి నియమానుసారం మనం ప్రవర్తిస్తూ ఉంటే ఎప్పుడైనా మనం పొరపాటు చేయబోయినా ఆయన దాని వెంటనే సరిదిద్దుతారు. కాబట్టి గురువు దృష్టిలో మనం ఎప్పుడూ ఉంటాం. ఆయనది కోర్మ దృష్టి, తన బిడ్డల్ని అందరినీ చూస్తూనే ఉంటారు. కానీ ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మనం వారి వైపు చూస్తుండాలి. మనం వారి స్మరణలో, వారి ఎరుకలో ఉండాలి. ఇది బాబాగారు కోరుకునేది. అలా ఇక్కడ మేఘశ్యాముడి నియమాన్ని బాబాగారు తెలియచేసి మళ్ళీ ఖండోబా దేవుడి పూజ చేసేలా చేశారే, అది వారి సార్వజనత్వానికి మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 31వ అధ్యాయం మనం మద్రాస్ సన్యాసి విజయానంద్, ఈయన బాబాగారి దర్శనార్థం షిరిడికి వచ్చారు. మానసరోవరం వెళ్ళాలనుకున్నారు. దారిలో ఎవరో బాబాగారి గురించి తెలియచేశారు. వారు మహాత్ములు, వారిని దర్శించుకోండి అని చెప్పారు. ఆయన షిరిడి వచ్చారు. అక్కడ బాబాగారిని దర్శించుకున్నారు ఆయన. సరే, అక్కడే ఆయనకి సోమదేవ స్వామి కలవడం జరిగింది. అక్కడికి ఆయన మానసరోవరం వెళ్ళాలి అంటే మధ్యలో చాలా ఇబ్బందులు ఉన్నాయండి. దాదాపు ఒక 200 మైళ్ళు మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి 50 మైళ్ళకి లేదా ప్రతి 50 క్రోసుల దూరానికి భాష అక్కడ మారుతూ ఉంటుంది. మధ్యలో భూటాన్ ప్రజలైతే మనల్ని బాగా హింసిస్తారు, చాలా చలిగా ఉంటుంది కూడా అని ఆ ప్రయాణంలో ఉన్న ఇబ్బందులన్నీ ఆయన ఏకరువు పెట్టాడు. అది వినేసరికి ఈయన మనసు చెలించినబ్బో, మానసరోవరం వెళ్ళాలనంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా అని అనుకున్నారు. సరే, తర్వాత బాబాగారి దర్శనార్థం మసీదులోకి వెళ్ళారు. బాబాగారు దర్శించుకోగానే బాబాగారు, ఇదిగో ఈ సన్యాసిని ఇక్కడి నుంచి పంపించేసేయండి, ఇతర సహవాసం మనకు పనికిరాదు అన్నారు. ఒక్కసారిగా కొత్త వ్యక్తి కదా, కొద్దిగా లజ్జితుడయ్యారు. కొద్దిగా వెనక్కి జరిగి ఆ గోడ కానుకొని కూర్చున్నారు. ఎంతోమంది వచ్చి బాబాగారికి సేవించుకుంటూ ఉంటే అది చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. బాబాగారి వద్దే ఉన్నాడు. 2 రోజులు గడిచాయి. ఆయన 3వ రోజు ఆయనకు ఒక లేఖ వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి, మద్రాసు నుంచి. వాళ్ళ తల్లిగారికి అనారోగ్యంగా ఉంది, చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఇతడిని రమ్మని ఆ లేఖ సారాంశం. సరే, షిరిడి నుంచి తిరిగి తల్లిని చూడడానికి మద్రాసు వెళ్ళాలని అంటే బాబాగారి అనుమతి కావాలి కదా. వచ్చి బాబాగారికి ఆ లేఖ ఇచ్చి, సాయి సమర్థ దేవా, నాకు అనుమతి ఇవ్వండి, నేను మా తల్లి దర్శనార్థం, మా తల్లిని చూసేందుకు నేను ఇంటికి వెళ్ళి వస్తాను. ఆమె నాపైనే ప్రాణాలు పెట్టుకుని నన్ను చూడాలి అని ఆ ప్రాణాలన్నీ ఆశగా పెట్టుకుని ఉంటుందండి, కింద పడి ఉంది. నన్ను వెళ్ళనివ్వండి, అనుమతి ఇవ్వండి. మా అమ్మని నన్ను ఒకసారి చూసుకొనివ్వండి, దానికి మీ అనుమతి ఇవ్వండి బాబా అని బాబాగారిని ప్రార్థిస్తే, బాబాగారు ఇతను మద్రాసుకు వెళ్ళే లోపల ఇతడు ఆయువే తీరిపోతుంది అని తెలిసిన సర్వజ్ఞులు కనుక, అరే నువ్వు తల్లికి అంత గారాబు పుత్రుడు అయితే అసలు ఈ కాషాయాన్ని ఎందుకు ధరించావు? కాషాయాన్ని ఎందుకు ధరించావు? కాషాయం ధరించావు అంటేనే ఆషామాషి కాదు. అందుకే గబక్కడి కాషాయ వస్త్రం వేసుకోకూడదు. అది కాషాయం దేనికి చిహ్నం? పవిత్రమైన సన్యాసి వర్ణానికి చిహ్నం. అంటే మన ప్రాపంచిక బంధాలన్నింటినీ వదులుకున్నాం,
అన్నదానికి అది గుర్తు. అటువంటి పవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే కాషాయాన్ని ధరించాలి. కాబట్టి సులువుగా చాలా మంది కాషాయ వస్త్రం వేసుకొని ఒక ఒక రకమైన ఒక ఒక ఇంప్రెషన్ మన మీద క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ పవిత్రమైన భావం ఉంటేనే కాషాయానికి వన్నె వస్తుంది. అంతేగాని మనసులో ప్రాపంచికత పెట్టుకొని కాషాయ వస్త్రం ధరిస్తే బాబా గారు చెప్పినట్టుగా కాషాయానికి కలంకాన్ని తెచ్చావు. నువ్వు తల్లి కనుక ఇంత గారాబు పుత్రుడు అయితే అసలు కాషాయాన్ని ఎందుకు ధరించావయ్యా? ఉండు, ఇక్కడే ఉండు, తర్వాత చూద్దాంలే అని అన్నారు బాబా. వాడలో దొంగలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏమాత్రం అప్రమత్తంగా అంటే ఏమరపాటుగా ఉన్నావా, నీపై పడి వాళ్ళు నీ సర్వస్వాన్ని అపహరిస్తారు. కాబట్టి వాడాలో తలుపులన్నీ వేసుకుని జాగ్రత్తగా ఉండు. వాడా శరీరమే వాడా. ఈ శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ విషయాల వైపుకి, బయట వైపుకే చూస్తూ ఉంటాయి, వాటిని అనుభవించాలి అని. అవే దొంగలు. కాబట్టి నీలో ఉండే ఇంద్రియాలే దొంగలయ్యా. నువ్వు జాగ్రత్తగా ఉండి, ఎంతో అప్రమత్తంగా ఉండి, బయట తలుపులు మూసుకుంటే ఆ చూపులు అంటే ఆ ఇంద్రియాల ఇంద్రియాలు సాధారణంగా విషయాలు పరుగులు తీస్తుంటాయి. ఇంద్రియాల దృష్టి విషయాల వైపు పోనీకుండా తలుపులు వేసుకుని అంతర్ముఖం చేసుకో. అది తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండు. లేకపోతే నీ క్యారెక్టర్, నీ సర్వస్వాన్ని అపహరిస్తాయి. కాబట్టి తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండు అంటే అంతర్ముఖంగా ప్రపంచక్తిని విడిచిపెట్టు అని చెప్పడం. సరే, ఆయన వెళ్ళి ఉన్నారు. తర్వాత బాబా గారు ఇవన్నీ భాగవతాన్ని పారాయణ చేయమన్నారు. సప్తాహ పారాయణ ఆయన 2 సార్లు చేశారు. 3వసారి చేస్తూ ఉంటే బాగలేకుండా వచ్చింది. ఆయన అక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి విజయానంద్ తన తల్లి కోసం కనుక ఆయన మద్రాసుకి వెళ్తే, ఇతను మద్రాసు వెళ్ళే లోపలే ఇతని దారిలో ఒక అనాథగా చనిపోయి ఉండేవాడు. కానీ ఎంత అదృష్టం! బాబా గారి ఆజ్ఞను పాటిస్తూ భాగవత గ్రంథాన్ని ఆయన 2 సార్లు సప్తాహం చేశారు. 3వసారి చదువుతూ ఆయన అంటే గురువాజ్ఞని పాటిస్తూ షిరిడీలో బాబా గారి సన్నిధిలో బాబా గారి ఆజ్ఞను పాటిస్తూ శరీరం విడిచిపెట్టడం, అది కూడా ఒక సద్గ్రంథాన్ని పారాయణ చేస్తూ, మహాభాగవత గ్రంథాన్ని పారాయణ చేస్తూ వెళ్ళిపోవడం అని అంటే ఎంత శ్రేయస్సును కలిగించారు బాబా అతనికి. ఎంత అర్హత ఉందో విజయానంద్కి. అర్హత ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాబా గారి మాటని, బాబా గారి ఆజ్ఞని ఆయన విన్నారు. అమ్మో, మా తల్లి కోసం వెళ్ళిపోతాను నేను, బాబా ఇటు అంటున్నాడు ఏంటి అనుకోలేదు ఆయన. బాబా గారి ఆజ్ఞని పాటిస్తూ ఉన్నారు కాబట్టి అతనికి సద్గతి లభించింది. ఖచ్చితంగా బాబా గారు వారి తల్లికి కూడా సద్గతినే కలిగించి ఉంటారు. అలా ఆ విజయానంద్ మరణాన్ని బాబా గారు ముందుగా తెలుసుకుని అతడికి సద్గతిని కలిగించేలా ఈ ఏర్పాటు చేశారే, అది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఇంకొక ఉదాహరణ. అలాగే 32వ అధ్యాయం, ఒక దేశముఖి స్త్రీ వస్తుంది కదా, ఆ ఉద్దేశం ఏంటి? షిరిడికి రావాలి, 3 రోజుల పాటుగా ఉపవాసం ఉండాలి షిరిడిలో బాబా గారి వద్ద. అది ఆమె వస్తూ ఉంటే బాబా గారు ముందు రోజే దాదా కేలకత్తా అంటాడు, అరే నా బిడ్డలను నేను పస్తులు ఉండనిస్తానా? ఇందుకేనా నేను ఇక్కడ ఉన్నది? నా బిడ్డలు పస్తులు ఉంటారా? మనం అలా పస్తులు ఉండటం, ఉపవాసాలు ఉండటం బాబా గారికి ససేమరా ఇష్టం ఉండదు. బాబా గారి వద్ద తపవాసాలకి తావులేదు. ఆయన మనకు చెప్తున్నదల్లా ప్రేమతో ఉండు, నా పట్ల అంతే. ప్రేమతో నన్ను చూస్తూ ఉండనంటే ఏమని? ఎరుకులో ఉండు, నేనేం చెప్పానో అర్థం చేసుకో, దాన్ని క్రమక్రమం ఒక్కొక్కటి ఆచరిస్తురా, అదే నేను కోరుకునేది. కాబట్టి ఉపవాసం ఉంటాం, తపవాసం ఉంటాం, ఎటువంటి కష్టాలు మనకు వద్దు. రాధాబాయి దేశ్ముఖ్తో చెప్పారు 19వ అధ్యాయంలో ఇదే మాట. ఇక్కడ కూడా ఇదే మాట అంటున్నారు. నా బిడ్డలు పస్తులు ఉంటారా? పస్తులు ఉండనిస్తానా? అందుకేనా నేను ఇక్కడ ఉన్నది?
సరే పక్క రోజు ఆవిడ రావడం జరిగింది. బాబా గారు ఆవిడకి చెప్పారు, అమ్మా వెళ్ళి ఆ దాదా కేల్కర్ ఇంట్లో పిల్లలకి పోళీలు చేసి పెట్టు, నువ్వు కూడా కమ్మగా తిను అని చెప్పడం జరిగింది. బాబా గారి ఆజ్ఞని ఆమె కూడా పాటించారు. లేదు లేదు, ముందుగా నేను ఇక్కడ బొబ్బట్లు చేయమన్నారు. ముందుగా నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడ ఉపవాసం ఉందామని కదా వచ్చాను అని అనుకోలా. బాబా గారు ఆజ్ఞను శిరసావహిస్తూ ఆవిడ దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి, అప్పట్లో సాంప్రదాయాలు పద్ధతులు, దాదా కేల్కర్ భార్య 5 days ఇంట్లోకి రాని పరిస్థితి అప్పట్లో ఉండేటువంటి ఆచారం. అందుకని ఆవిడ వచ్చి వంట చేయడానికి లేదు. కాబట్టి పిల్లలు వీళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా నువ్వు వెళ్ళి అక్కడ వంట చేయి, బొబ్బట్లు చేసి వాళ్ళకి పెట్టు, నువ్వు కూడా తిను. అలా పరోపకారం చేయి, ఉపవాసం ఉండడం కన్నా అలా పరోపకారం చేయి, అది నీకు శ్రేయస్కరం అని బాబా చెప్పి ఆవిడ చేత ఆ పరోపకారం చేయించారు. ఆవిడ కూడా బాబా గారు చెప్పినట్టుగా ఆవిడ దాన్ని స్వీకరించారే, విన్నారే. ఇది నిజమైనటువంటి విశ్వాసం అంటే. ఆ జడత్వం ఉండకూడదు, ఇలా భావుకత్వం ఉండాలి. బాబా గారు చెప్పారు, మనం విన్నాం అంతే. ఆయనపై విశ్వాసం తోచినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆయన మాట మనం వినాలి కదా. అలా ఆమె రాకముందే ఆమె మనసులో మాట ఇక్కడ తెలియజేశారే, ఉపవాసం ఉంటారా నా బిడ్డలు, నేను ఉండనిస్తానని. అది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతా అధ్యాయాల్లో ఉన్న విషయాలు బాబా గారు స్మరణ ఇచ్చిన మేరకి మనం ఇంకొక సత్సంగంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। सर्वं श्री సాయినాథార్పణమస్తు। శుభం భవతు। ఓం తత్సత్। మన ఛానల్ని ఇతర సాయి భక్తులకు పరిచయం చేయండి. తర్వాత సత్సంగంలో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా।